రాయచోటిలో భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను శనివారం ఉదయం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ లు పరామర్శించారు. రాయచోటిలో సెప్టెంబర్ 19న రాత్రి భారీ వర్షం కారణంగా గల్లంతైన బాలిక యామిని కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అదేవిధంగా ఎస్ఎన్ పురంలో మృత్యువార్త పడిన ముగ్గురు కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేయడం పడుతుందని ప్రకటించారు. అదనంగా మండపల్లి నాగిరెడ్డి ట్రస్ట్ ద్వారా తక్షణ సహాయం కోసం 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. భారీ వర్షం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి వర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఎస్పీ ధీరజ్లు పరిశీలించారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారిక యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని మంత్రి మండపల్లి ఆదేశించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్జీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల రాయచోటి పట్టణంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి భారీ వర్షం కురవడంతో 4 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి శాసనసభ్యునిగా, మంత్రిగా నేను అలాగే మా ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. ఇది ఊహించని సంఘటన. ఆ కుటుంబాలకు, వాళ్ళ బంధువులందరికీ ప్రభుత్వం తరఫున సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వం మీ వెంటే ఉంటుందని మేము చెప్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అప్పటికప్పుడే శాంక్షన్ చేయడం, ఈరోజు పొద్దున్నే ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే నా తరఫున మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన వారికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నామంటే 6 లక్షల రూపాయలు ఒక్కొక్క ప్రాణం కోల్పోయిన మనిషికి ఇవ్వడం జరిగింది. మేము ఒకటే ప్రజలను కోరుకుంటున్నాం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, వర్షాలు పడినప్పుడు కానీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి నిన్న ఊహించని విధంగా గత 20-30 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా వర్షం కురవడం, ఎప్పుడూ ప్రమాదం జరగని రాయచోటి పట్టణంలో ఇలాగా ప్రాణాలు కోల్పోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. మరొకసారి చెప్తున్నాం, ప్రభుత్వం ద్వారా, మా ద్వారా ఆ కుటుంబాలకు ఎప్పటికీ చేదోడుగా వాదోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ, రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఏమైతే రాయచోటి పట్టణంలో ఉన్నాయో దాని మీద కలెక్టర్ గారు, అలాగే ఎస్పీ గారు, అలాగే నా తరఫున సమీక్షించి రేపు ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని మీ అందరి ముందర తెలియజేసుకుంటూ మరొకసారి వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.